హలో ఫ్రెండ్స్, ఒమేగా మ్యాగీ ఆమ్లెట్ మ్యాగీ ఏంటి అనుకుంటున్నారా? మ్యాగీ అంటే కొంచెం అన్హెల్దీ అంటారు కదా, దానికే మనం ఒమేగా 3 ఉన్న ఎగ్స్ వేసి ఆమ్లెట్లా హెల్దీ వేలో పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టపడే విధంగా చేసేసుకోవచ్చు. ఎలా చేశానో చూసేద్దాం రండి. ఈ ఒమేగా మ్యాగీ ఆమ్లెట్ మ్యాగీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 ఎగ్స్, 1 మ్యాగీ ప్యాకెట్, కొంచెం కొత్తిమీర, ఇంకా 1 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఫస్ట్ కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై అవనివ్వాలి. జీలకర్ర ఫ్రై అయ్యాక మ్యాగీ మసాలా కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు కొంచెం ఫ్రై అయ్యాక ఒక పెద్ద కప్ తీసుకొని వాటర్ పోసుకుని వాటర్ని బాగా మరగనివ్వాలి. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, మన నేచర్ మన చేతుల్లోనే ఉంది. సో ప్లాస్టిక్ యూసేజ్ కొంచెం తగ్గాలి అంటే మనం కిచెన్లో చేసే చిన్న చిన్న పనులు చాలా పెద్ద హెల్ప్ అవుతాయి మన నేచర్కి. సో ఏదైనా ప్లాస్టిక్ ప్యాకెట్స్ కట్ చేసేటప్పుడు లాస్ట్లో చిన్న టిప్ ఉంచేస్తే అవి వాటి కంపెనీస్కి మళ్ళీ రీయూస్కి వెళ్తాయి. అదే మనం ఫుల్గా కట్ చేసేస్తే వేస్ట్లోకి వెళ్ళిపోయి అది సాయిల్లో కలవడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందో తెలుసు కదా. సో ప్లీజ్ ఈ చిన్న టిప్ ఫాలో అవుదాం, మన నేచర్ని మనమే కాపాడుకుందాం. అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో మ్యాగీ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను 3 ఎగ్స్కి ఒక మ్యాగీ ప్యాకెట్ని యూజ్ చేశాను. 10 రూపీస్ ప్యాక్ అయితే ఒకటి సరిపోతుంది. ఇది బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మ్యాగీ రెడీ అవుతుంది కదా, ఇది కొంచెం సూపీలా వాటర్ ఉండగానే కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు బాగా చల్లారిన మ్యాగీని ఒక బౌల్లోకి వేసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సూపీగా చేసుకోవాలి. దీనిలో 3 ఎగ్స్ వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీకు కావాలంటే స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కిడ్స్ కోసం కొంచెం సింపుల్గా హెల్దీ వేలో చేస్తున్నా కదా, అందుకే ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయలేదు. అంతే, బ్యాటర్ రెడీ. ఇప్పుడు ఇది ఫ్రై ప్యాన్లో మనం ఆమ్లెట్స్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో చాలా సింపుల్గా టేస్టీగా హెల్దీ వేలో చేసుకుంటున్నాం కదా, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది ఒక పక్కన మ్యాగీ కొంచెం అన్హెల్దీ అయినా మనం వేసిన ఎగ్స్లో ఒమేగా 3 ఇంకా చాలా విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకి చాలా హ్యాపీగా పెట్టచ్చు. సో ఈ రెసిపీ నేమ్ ఎంత డిఫరెంట్గా ఉందో టేస్ట్ కూడా అంతే డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో అందరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఈ వెరైటీ రెసిపీ నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎలాంటి వెరైటీ రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.